హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉండింది. పొద్దున్నే క్యారియర్‌కొచ్చేసి ఒక బాక్స్‌లో కీరకాయ పెట్టాను. ఇంకో బాక్స్‌లో వైట్ రైస్ పెట్టాను. ఇంకో బాక్స్‌లో దొండకాయ ఫ్రై చేశాను. అది కూడా పెట్టేశాను. ఇంకో బాక్స్‌లో ఆకుకూరతో పప్పు చేశాను. అది కూడా పెట్టేశాను. ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ మామూలే అది కూడా పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్‌కి కూడా స్టార్ట్ అయిపోతున్నాడండి. ఇంకా ఇక్కడ కింద చూస్తున్నారు ఆంటీ వాళ్ళైతే ఎంత పెద్ద ముగ్గు వేశారో. వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయండి. పెళ్లి ఎవరిదంటే కింద ఓనర్ ఆంటీ వాళ్ళ తోడికోడలి కూతురుదండి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే హల్దీ ఫంక్షన్ ఉండిందండి. ఇంకా దానికోసం అయితే కొన్ని సామాన్లు అయితే తెప్పించినట్టున్నారు. అవన్నీ డెకరేట్ చేసినాక మొత్తం సెట్టింగ్ చేశాక ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా ఆ రోజు మా లక్కీ కోసం అయితే ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే దాంతో దోశలాగా వేశాను. క్యారియర్కి వచ్చేసి పాప్కార్న్ కావాలని చెప్పాడు. పాప్కార్న్ ఇంకా ఒక బనానా పెట్టేశాను కట్ చేసి. ఇంకా మా లక్కీకి అయితే తినిపించేసానండి. మా లక్కీని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే మా లక్కీకి వారానికి ఒకసారి యూనిఫామ్ ఉండదన్నమాట. మామూలు డ్రెస్సే వేసి పంపించాలి. ఇంకా షూస్ అంటే మామూలుగా అయితే నేను యూనిఫామ్ లేనప్పుడు షూస్ మామూలుగా వేయనమాట. కానీ ఆ రోజు మాత్రం షూస్ వేసి పంపిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకు డిసెంబర్లో స్పోర్ట్స్ డే ఉందండి. దానికోసం అయితే వీళ్ళకు కొన్ని గేమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. స్కూల్ వాళ్ళే మెసేజ్ పెట్టారనమాట రోజు షూస్ వేసి పంపిమని చెప్పి. వీళ్ళకు రన్నింగ్ రేస్ అంట అలా కొన్ని గేమ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా. దానికోసం అయితే షూస్ వేసుకున్నారంటే పిల్లలు కొంచెం ఈజీగా పరిగెడతారు, కింద పడకుండా ఉంటారు కదా, స్కిడ్ అవ్వకుండా ఉంటుందని షూస్ వేయమని చెప్పారు. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం అండి హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తానని చెప్పి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. చాలా బాగుంది కదా చూసేదానికి, చాలా కలర్ఫుల్గా ఉండింది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తము అరిటాకులతో చేశారండి. చాలా కలర్ఫుల్గా గ్రీనరీగా ఉండింది. హల్దీ ఫంక్షన్ కంటే ముందు గాజుల ఫంక్షన్ ఉండిందండి. అంటే వచ్చిన వాళ్ళందరికీ గాజులు వేస్తారనమాట. ముందైతే పెళ్లి కూతురుతో స్టార్ట్ చేస్తారు, తర్వాత రిలేటివ్స్ కంట, తర్వాత వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ గాజులు వేస్తారు.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఆ రోజైతే మా లక్కీ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికైతే పిల్లలంతా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట. మా లక్కీని కూడా బాగా రెడీ చేసి పంపించాను. ఇంకా స్కూల్ దగ్గర అయితే చిల్డ్రన్స్ డేకి సంబంధించిన డెకరేషన్స్ అన్నీ బాగా చేసినారండి. అందరూ పేరెంట్స్ అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలకి. నేనైతే మా లక్కీకి ఒక ఫోటో కూడా తీయలేదండి అప్పుడు. మామూలుగా ఎప్పుడు తీస్తూ ఉండేదాన్ని. అప్పుడు క్లైమేట్ సరిగా లేదనమాట. అంటే మొత్తం మొబ్బేసుకొని ఉన్నింది. సన్నగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. స్టార్ట్ అయింది అప్పుడే వర్షం అయితే. ఇంకా మా లక్కీకి అయితే ఒక చినుకు పడింది అనుకోండి మీద, ఒక చుక్క నీళ్లు పడినా కూడా ఒప్పుకోడనమాట వర్షం పడితే. ఏదో పెద్దగా పడినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అందుకే నేను ఇంటి దగ్గర నుంచి గొడుగు పట్టుకొని తీసుకొని వచ్చాను మా లక్కీకి అయితే. ఇక్కడ చూస్తే ఇంకా అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. టీచర్స్ అంతా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. కానీ స్కూల్లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేసుకునేట్టున్నారు వీళ్ళు. కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అప్పటికే సన్నగా పడుతూ ఉండింది వర్షం అయితే. ఇంకా పోను పోను పెద్ద వర్షం అయిపోయింది. ఇంకా అందుకే పిల్లలంతా లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు జరిగింది ఏమంటే వర్షం అయితే ఒక నిమిషం పడి ఒక నిమిషంకి ఆగిపోయింది అనమాట. పిల్లల్ని అయితే లోపలికి పంపించేసినారు, నర్సరీ పిల్లల్ని. ఇంకా పెద్ద పిల్లలు కూడా పంపిస్తూ ఉంటే వర్షం ఆగిపోయిందని పెద్ద పిల్లలతో డ్యాన్స్ వేపించారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.